అందరికీ నమస్కారం. ద ఎకనామిక్ టైమ్స్ తెలుగుతో కలిసి నిర్వహిస్తున్న యుఎస్వి సిరీస్ వెబినార్ కు స్వాగతం. నేటి ప్రత్యేక కార్యక్రమంలో ఎంపవరింగ్ డయాబెటిస్ కేర్ ఫర్ యంగ్ అడల్ట్స్ అంటే యువత శరీరంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఎలాగో సవివరంగా తెలుసుకోవడంతో పాటు యువత శ్రేయస్సుకు సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారాన్ని వెలుగులోకి తీసుకురావాలనేదే ఈ వెబినార్ ముఖ్య ఉద్దేశం. నేను మీ హోస్ట్ సంగీతిక. ఈ ఇన్ఫర్మేషన్ సెషన్ లో మీరంతా పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాల్టి మన టాపిక్ యువతలో, ముఖ్యంగా మన భారతదేశ యువతలో పెరుగుతున్న మధుమేహాన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు చిన్న వయసులోనే షుగర్ బారిన ఎందుకు పడుతున్నారు, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మన ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునే దిశగా అడుగులేయించే ఈ సిరీస్ యుఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో ఇంత మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన యుఎస్వి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యువతలో పెరుగుతున్న మధుమేహం సమస్యను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం మనతో ఉన్నారు. వారితో మాట్లాడేద్దామా? ఈ రోజు మనతో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా, కన్సల్టెంట్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్, సిడాట్ సెంటర్ ఫర్ ఎండోక్రినాలజీ, డయాబెటిస్, ఒబెసిటీ అండ్ థైరాయిడ్, విశాఖపట్నం నుంచి ఉన్నారు. యుఎస్వి సిరీస్ వెబినార్ కు స్వాగతం డాక్టర్ కిరణ్ కుమార్. అలాగే డాక్టర్ ఎంవి శేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, అభిరామ్ డయాబెటిస్ ఎండోక్రైన్ స్కిన్ సెంటర్, రాజమహేంద్రవరం నుంచి ఉన్నారు. వెల్కమ్ టు యుఎస్వి సిరీస్ వెబినార్ డాక్టర్ శేఖర్. Thank you, Andy. Hi to all the viewers. Hi, డాక్టర్. సో అదే విధంగా డాక్టర్ మోగంటి రాజేష్, కన్సల్టెంట్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్, రాజేష్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైన్ సెంటర్, తణుకు అండ్ రాజమహేంద్రవరం నుంచి మనతో జాయిన్ అయ్యారు. మీకు కూడా యుఎస్వి సిరీస్ వెబినార్ కు స్వాగతం డాక్టర్ రాజేష్. ఇక ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్ డాక్టర్స్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో టైప్ 2 డయాబెటిస్ గత 40 ఏళ్ల నుంచి కూడా చాలా స్పీడ్ గా వృద్ధి చెందుతుంది అనమాట జనాభాలో. 40 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే వస్తుంది అనుకున్న రోజులు ఇప్పుడు కంప్లీట్ గా పోయాయి. ఇప్పుడు చాలా మంది 20-30 ఏళ్లకే షుగర్ బారిన పడిపోయి శరీరంలో సత్తువ లేకుండా తయారవుతున్నారు నిజంగా. సో దీంతో ఏమైతుందంటే అత్యధిక మంది జనాభా, అంటే యువ జనాభా కలిగిన మన భారతదేశంలో మన యంగ్స్టర్స్ చాలా మంది నిస్సత్తువగా మారిపోతున్నారు. గత 2 దశాబ్దాల్లో మన దేశంలో మధుమేహం కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. షుగర్ సమస్యతో బాధపడుతున్న 25 ఏళ్లలోపు యువతలో 25% మంది టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాదు మన భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్నవారు, 65% కంటే ఎక్కువ మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. అంటే దీన్ని బట్టి మధుమేహం సమస్య ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆధునిక ఆవిష్కరణలు, కొన్ని మీరు చెప్పే ప్రత్యేక పద్ధతులు, వీటిని అనుసరిస్తే ఈ సమస్యకు ఓ శాశ్వతమైన పరిష్కారాన్ని ఏమైనా కనుగొనవచ్చా? సో వీటి గురించి మనం చర్చిద్దాం. సో మొదటి ప్రశ్న డాక్టర్ కిరణ్, ఈ ప్రశ్న మీకే ఫస్ట్. డాక్టర్, అసలు యువకుల పైన మధుమేహం ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ మంది యువత ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు, అది వివరించండి. అలాగే మధుమేహం సాధారణంగా వృద్ధులకు మాత్రమే వస్తుంది, వయసులో ఉన్న వాళ్ళకి ఏమైతుందిలే అనే ఒక అపోహ ఉంటుంది కదా చాలా మందిలో. సో అది లేకుండా ఉండాలంటే, అంటే షుగర్ వంటి జీవక్రియ సమస్యలు ఎవరికైనా, ఏ వయసు వారికైనా రావచ్చు అనే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికీ చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వారికి మీరేం చెప్తారు? సో ఇది చాలా చాలా కామన్ అయిపోతుందండి ఇప్పుడు. సో మాకు ఎయిమ్స్ లో ఎవ్రీ సాటర్డే డివై క్లినిక్ ఉంటుంది. ఒకప్పుడు అంటే యంగ్ డయాబెటిక్ క్లినిక్. ఒకప్పుడు ఎక్కువగా టైప్ 1 ఉండేది. ఇప్పుడు ఈ లెస్ దాన్ 20 or 30 years ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు పేషెంట్స్. వాళ్ళు ఏంటంటే టైప్ 2 లాగా వస్తున్నారు. సో టైప్ 2 డయాబెటీస్ ఎందుకు ఎక్కువైపోతుంది, ఈ యంగ్ ఏజ్ లో ఎందుకు ఎక్కువైపోతుంది, దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ చాలా ఎక్కువ అయిపోయింది. సో పేరెంట్స్ డయాబెటీస్ అవుతున్నారు. సో జెనెటిక్ వైజ్ గా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ముందుగానే ఎక్కువ ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్ ఒకవేళ డయాబెటీస్ ఉన్నారనుకోండి, సో నెక్స్ట్ జనరేషన్ ముందుగానే
వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఒకవేళ మదర్ డయాబెటిక్ అనుకోండి జీడిఎం, సో ఆ పిల్లలకు కూడా ఫ్యూచర్‌లో డయాబెటీస్ రిస్క్ ఉంటుంది. సో దాంతో పాటు ఏంటంటే మనకి ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్‌లో మనం చాలా మంది ఇప్పుడు 7థ్, 8థ్ వచ్చిన దగ్గర నుంచే పిల్లలకి కంటిన్యూయస్ చదువు మనకి అంటే యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. సో ఓవరాల్‌గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే రిలేటివ్‌గా డయాబెటిస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో ఈ యంగ్ డయాబెటిస్ వచ్చిన వెంటనే ఇది నార్మల్ డయాబెటిస్ లాగే ట్రీట్ చేయాలా? ఏది డిఫరెన్సా? అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ జనరల్‌గా మనకి ఆహ్, డయాబెటిస్‌లో చాలా రకాలుంటాయి. సో కామన్‌గా టైప్ 2 కొన్నిసార్లు యంగ్‌లో వచ్చేసరికి వేరే రకాల డయాబెటిస్ కూడా అవ్వచ్చు. సో మనం అది కూడా చూసుకోవాలి. టైప్ 2లో కూడా ఇప్పుడు కొన్ని వేరియంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క డయాబెటిస్ కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. సో అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఓవరాల్‌గా టైప్ 2లోనే ఓల్డ్ ఏజ్‌తో చూసుకుంటే యంగ్‌లో మోర్ అగ్రెసివ్‌గా ఉంటుంది జనరల్‌గా. సో ఇప్పుడు డయాబెటిస్ వచ్చాక ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ వచ్చేసరికి ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళకి రాకుండా ఆపాలి. ఇప్పుడు డయాబెటిస్ ఆల్రెడీ వచ్చినోళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ఆపాలి. సో ఆ స్టేజ్‌లో ప్రివెంట్ చేయాలి. సో చాలా సార్లు చాలా మంది యంగ్ వచ్చేసరికి భయపడిపోయి వాళ్ళు కొన్నాళ్ళు ఇంకా డాక్టర్ దగ్గరికి రారు. వాళ్ళు చూసుకోరు. ఏదో చిన్న హెల్త్ అని ఏదో వాడతారు. మళ్ళీ ఒక 2, 3 ఇయర్స్‌లో ల్యాండ్ అవుతారు విత్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. సో జనరల్‌గా ఏంటంటే ఓల్డ్ ఏజ్‌తో కంపేర్ చేసుకుంటే యంగ్ ఏజ్‌లో రిలేటివ్‌గా చాలా స్టడీస్‌లో మోర్ అగ్రెసివ్‌గా ఉంది. అగ్రెసివ్ అంటే ఏంటి? సో డయాబెటిస్ ఒకటి కంట్రోల్‌తో పాటు కంట్రోల్ లేకపోవడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే మనకెప్పుడు కూడా ఒక డయాబెటిస్ అంటే ఒక షుగర్ వాల్యూ ఒకటి చూడకూడదు. డయాబెటిస్ చుట్టూ మనకు మొత్తం కాంప్లికేషన్స్ అంటే డయాబెటిస్‌లో ఐ ఎలా ఉంది? హార్ట్ ఎలా ఉంది? నర్వ్స్ డ్యామేజ్ అయిందా? కిడ్నీ డ్యామేజ్ అయిందా? లివర్ ఎలా ఉంది? సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో అవన్నీ కూడా కాంప్లికేషన్స్ మనకు కంట్రోల్ లేకపోతే మోర్ ఎర్లీగా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ యంగ్ పేషెంట్స్‌లో. సో మనం మోర్ అగ్రెసివ్‌గా ట్రీట్ చేయాలి. అండ్ యంగ్ పేషెంట్స్ అంటే రీసెంట్‌గా డయాగ్నోజ్ అయిన డయాబెటిస్‌కి వాళ్ళు వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్‌తో రెమిషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. లెస్ థాన్ 2 ఇయర్స్ ఆర్ 3, 5 ఇయర్స్‌లో వాళ్ళు ఒక 10-15% వెయిట్ లాస్ అయితే చాలా హై ఛాన్స్ ఉంది. వాళ్ళకి రెమిషన్‌లోకి అంటే డయాబెటిస్ పూర్తిగా తగ్గి వితౌట్ టాబ్లెట్స్ మేనేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో వాళ్ళలో ఈ అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. డయాబెటిస్ చాలా కామన్ అయిపోయింది కాబట్టి దానికి మనకి అప్రోప్రియేట్ లైఫ్ స్టైల్స్ ఒక డాక్టర్ గైడెన్స్‌లో ఉంటే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. ఓకే డాక్టర్. చాలా చాలా చక్కగా వివరించారు. చాలా సింపుల్ గా చెప్పేశారు. ఇక ఇప్పుడు మన రెండో ప్రశ్న డాక్టర్ ఎంవి శేఖర్ గారికి. సో యువత కోణం నుంచి మధుమేహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి డాక్టర్? వాళ్ళకు ఎందుకు షుగర్ వస్తుందో వాళ్ళకే తెలియకుండా పోతుంది. అసలు మధుమేహానికి దారితీసే జీవన శైలి కారకాలు ఏమై ఉంటాయి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? కొన్నిసార్లు లక్షణాలు కనబడకుండా కూడా మన శరీరంలో షుగర్ లెవెల్స్ ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయంట. నిజమేనా? ఉంటే అది ఎంతకాలం బయటపడకుండా ఉండగలదు? ఈ వ్యాధి తీవ్రతను పెంచే ప్రమాద కారకాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ వివరించారు. ముఖ్యంగా యువతలో షుగర్ వ్యాధి ఎక్కువ రావడానికి కారణం మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అండి. అంటే జీవనశైలి మెకానికల్ గా ఉంది. ఎక్కువ శారీరక శ్రమ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, మరియు చిరుతిళ్ళు, ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ కదలకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, లేదా మన ఫ్యామిలీలో ఎవరికన్నా షుగర్ రిస్క్, మన పేరెంట్స్కి ఎవరికైనా షుగర్ ఉన్నా మనకి యంగ్ ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మదర్ కనుక ప్రెగ్నెన్సీలో కనుక షుగర్ వచ్చినట్లయితే వాళ్ళ పిల్లలకు కూడా ఇలాగ యువతలో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా ముఖ్యంగా లేడీస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ యంగ్ ఏజ్లో కనుక పీసీఓడి ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళకు కూడా యంగ్ ఏజ్లో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మరియు స్త్రీలలో ప్రెగ్నెన్సీలో కనుక షుగర్ వచ్చినట్లయితే తక్కువ వయసులో వాళ్ళకి భవిష్యత్తులో షుగర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట యుక్త వయసులో షుగర్ రావడానికి. మరియు లక్షణాల విషయానికి వచ్చేసరికి తరచూ దాహం వేయడం, తరచూ యూరిన్కి వెళ్ళడం, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం, ర్యాపిడ్గా బరువు తగ్గిపోవడం, చూపు మందగించడం, తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, లేదా ఒంటి మీద పింపుల్స్ ఎక్కువ రావడం, బాయిల్స్ లాగా ఎక్కువ రావడం, లేదా బాగా నీరసంగా ఉండడం, అలసటగా ఉండడం, ఇవన్నీ షుగర్ వ్యాధి లక్షణాలు. కానీ షుగర్ వ్యాధి లక్షణాలు 100 మందికి షుగర్ వచ్చింది అనుకోండి, నిర్ధారణ అయింది అనుకోండి, కేవలం 50% మందిలోనే షుగర్ వ్యాధి లక్షణాలు ఉంటాయండి.
దీన్ని ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటాం అనమాట. 100 మందిలోనూ ఈ లక్షణాలు ఉండవు, కేవలం 50% మందిలోనూ ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా షుగర్ చెక్ చేసుకోవాలి. చాలా మంది బిలీవ్ చేయరు. ఈ లక్షణాలు 20 ఇయర్స్కో 18 ఇయర్స్కో వచ్చినప్పుడు షుగర్ చెక్ చేసుకోవాలి. ఈ చిన్న వయసులో షుగర్ ఏంటని అశ్రద్ధ చేస్తారు. ఈ లక్షణాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకుండా ర్యాండమ్ షుగర్ చెక్ చేసుకున్నట్లయితే, అది కనుక 200 కన్నా ఎక్కువ ఉంటే తప్పకుండా దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడం మంచిది. అప్పుడు షుగర్ వ్యాధి నిర్ధారిస్తారు. సో ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు షుగర్ ఉందని? చాలా మందికి, ఒక 50% మందికి ఎటువంటి లక్షణాలు ఉండవని చెప్పాను కదండి. వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలియదు పాపం షుగర్ ఉందని. ఎందుకంటే ఎటువంటి లక్షణాలు లేవు కాబట్టి పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకోకపోతే ఏం జరుగుతుంది? షుగర్ వ్యాధి అలా పెరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఒక 10 ఇయర్స్ వరకు కూడా ఎసిమ్టమాటిక్ గా ఉండొచ్చు పేషెంట్. సో ఎటువంటి లక్షణాలు లేకపోయినా కానీ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే, ఎవరైనా సరే 30 సంవత్సరాల వయసు దాటినట్టయితే ఖచ్చితంగా షుగర్ పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మో, అంటే 10 ఏళ్ల పాటు షుగర్ ఉన్నా కూడా లేదనుకొని భ్రమలో బతుకుతుంటారనమాట చాలా మంది అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు అసలు నిజంగా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ రాజేష్ గారికి. డాక్టర్, డయాబెటీస్ కన్ఫర్మ్ అయ్యాక యువత చాలా మంది బాధలోకి వెళ్ళిపోతుంటారు, ఒత్తిడికి గురైపోతుంటారు. సో దేశంలో ఆర్థికంగా అత్యంత ఉత్పాదకంగా, సామాజికంగా చురుకుగా ఉండాల్సిన ఏజ్ ఇది. అంటే యంగ్స్టర్స్ దేశానికి వెన్నుముక అంటుంటారు. సో కానీ ఈ సమస్య బయటపడగానే చాలా మంది డీలా పడిపోతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో డయాబెటీస్ ని అదుపులో పెట్టుకుంటూ సామాజిక బాధ్యతలను, జీవన శైలిని అంటే లైఫ్ స్టైల్ ని, జీవితాన్ని సమర్థవంతంగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? యువతకు ఎలాంటి పరిష్కారాలను సూచిస్తారు మీరు? ముందుగా ఆపర్చునిటీ ఇచ్చిన యూఎస్సీ వాళ్ళకి నా కృతజ్ఞతలు. నా ముందున్న ఇద్దరు డాక్టర్లు వివరంగా చెప్పారు. చిన్న వయసులో షుగర్ వచ్చిన పేషెంట్లకి ఎలా గుర్తించాలి, ఎలా గుర్తించిన పేషెంట్ని ఎలా ఐడెంటిఫై చేసిన పేషెంట్ని ఎలా అదుపులో పెట్టుకోవాలనే విషయాలన్నీ క్లియర్గా చెప్పారు. కాబట్టి కొన్ని ప్రాక్టికల్ విషయాలు మనం మాట్లాడుకుంటే, మనం చాలా మంది డయాబెటీస్ అనేది ఎప్పుడు వింటూ ఉంటాం, ఇది జీవనశైలి డిసీజ్ అని. ఎందుకంటే మీరు చూస్తే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్కి ఇప్పటికి లైఫ్ స్టైల్కి ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందో, ఈ డయాబెటీస్ కూడా ప్యారల్గా అదే లైఫ్ స్టైల్తో పాటు ప్యారల్గా చేంజ్ అయిపోతుంది. ఇదివరకు మనం చాలా యాక్టివ్గా మన చైల్డ్హుడ్లో చూస్తుంటే మనం స్కూల్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళం గ్రౌండ్లో, కాలేజ్ టైంలో సరదాగా క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఈవెన్ డ్యూరింగ్ జాబ్ చేసేవాళ్ళు కూడా దే టు హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఏమవుతుందంటే రాను రాను ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా, ఈవెన్ 3 ఇయర్స్ కిడ్, 4 ఇయర్స్ కిడ్, దే హ్యావ్ లాట్ ఆఫ్ అదే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. అంటే ఫోన్లు చూడటం, పిల్లలతో ఆడుకునే టైం లేదు, స్కూల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎక్కువ మార్కులు రావాలి. సో మోర్ ఆఫ్ ది టైం స్కూల్లో విత్ ఇన్ ద క్లాస్ రూమ్స్లోనే ఉండడం, కాలేజెస్లో అది కాంపిటేటివ్ యాటిట్యూడ్, ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆల్మోస్ట్ నీల్ అయిపోయింది. మీరు చూస్తే ఇదే ప్యారల్ లైఫ్ స్టైల్ వల్లే ప్యారల్ డిసీజ్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగిపోవడం. ఒకటి మనం ఇంకోలా కూడా అనుకోవచ్చు, ఎక్కువ స్క్రీనింగ్ అంటే ఎక్కువ మన టెస్ట్లు ఎక్కువ చేయడం వల్ల కూడా మన కేసెస్ ఎక్కువ పికప్ చేయగలుగుతున్నాం, అదొకటి. ప్లస్ మారుతున్న జీవనశైలి కూడా ఎక్స్ట్రాడినరీ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా జీరో అయిపోవడం వల్ల కూడా ఈ డిసీజ్ ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం అవుతుందండి. ఇందులో ప్రాక్టికల్గా మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ఇండివిజువల్గా మనం కూడా మనకు ఒక అవేర్నెస్, అంటే ఒక వయసు వచ్చే వరకు మనం చేయగలుగుతాం. స్కూల్లో పిల్లలకి కానీ, కాలేజెస్లో కొద్ది +1 +2 స్టేజ్లో ఉన్న పిల్లలకి కానీ వాళ్ళకి తెలియదు ఫ్యూచర్లో ఏమవుతుంది. సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, ఆ స్కూల్ రెస్పాన్సిబిలిటీ. మినిమం స్కూల్ కరికులమ్స్లో స్పోర్ట్స్ అనేది ఇంక్లూడ్ చేయడం కంపల్సరీగా, అదొక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్లో ప్రతి ఇన్స్టిట్యూషన్ లెవెల్లో, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అది కంపల్సరీ చేయడం. చిన్నపిల్లల్లో పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు మారం చేస్తే ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ముందుగానే వాళ్ళని కంట్రోల్ చేసే ప్రాసెస్లో వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళని ఒక పేషెంట్గా తయారు చేస్తున్నారని గుర్తించడం. ప్లస్ కాలేజ్కి వచ్చిన టైంలో, కాలేజ్ తర్వాత జాబ్స్ చేసేటప్పుడు నైట్ డ్యూటీస్ చేస్తుంటారు, చాలా ఒత్తిడికి గురవుతుంటారు, స్లీప్ ఆల్టర్ అవుతుంటుంది. ఆ స్లీప్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చిన రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి మనం ప్రాక్టికల్గా చేసే విధానం ఏంటంటే, పియర్ అంటే ఫ్రెండ్స్ మోటివేషన్ అనమాట. సరదాగా సైక్లింగ్కి వెళ్ళడం, ఒక ఈవినింగ్ టైంలో క్రికెట్ ఆడుకోవడం, సంథింగ్ లైక్ స్పోర్ట్స్ని, ఇష్టమైన స్పోర్ట్స్ని, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకునేలా చూడడం. సో
అది ఒక ప్రాక్టికల్ వేలో మనం అవేర్నెస్ పెంచుకోవచ్చు. అండ్ ఎంప్లాయీస్ లో కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. ప్రాక్టికల్ గా వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేయించడం వాళ్ళ ఎంప్లాయీస్ కానీ, సో దట్ యంగ్ పీపుల్ కి వాళ్ళకి ఒక అవేర్నెస్ రెగ్యులర్ గా క్రియేట్ చేయగలిగితే వీళ్ళని ఎంత ఫాస్ట్ గా మనం అవేర్నెస్ అట్ ద సేమ్ టైం అదే ఓన్లీ డిసీజ్ ఐడెంటిఫికేషనే కాదు, అంటే జబ్బు ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా ఉన్న జబ్బుని ఎలా కాపాడుకోవాలి, అది దాన్ని వాళ్ళ రెగ్యులర్ జీవన శైలి రూపంలోనే తీసుకెళ్లి ఆ యాక్టివిటీస్ ని ఎలా మనం ఇంట్రెస్ట్ గా ఉండేటట్టు చేసుకోవాలి. అంటే కష్టంగా పడి బద్ధకంగా జిమ్ కి వెళ్ళాలా పొద్దున్న లేగాలని కాకుండా న్యాచురల్ గా, అంటే ఒక ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక పార్కింగ్ దగ్గర బైక్ పార్క్ దూరంగా చేసిన వాకింగ్ చేయడం, కుదిరినంత సేపు మనకి ఫిజికల్ యాక్టివిటీ, అంటే స్టాండింగ్ నుంచోవడం కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. కుదిరినంత వరకు మనం నుంచోడానికి ఉండే ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవడం, ఇలాంటి మన జీవన శైలిలో ఉండే మన లక్షణాలు ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా ఉన్న ఇష్యూస్ ని మనం ట్యాకిల్ చేసుకుని వాళ్ళ డాక్టర్స్ తో లేకపోతే ఫిజికల్ ట్రైనర్స్ తో కానీ సంప్రదించే కొన్ని అలవాట్లు మార్చుకోగలిగితే ఉన్న రిస్క్ ని కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఉన్న కాంప్లికేషన్స్ ని రాకుండా చేసుకోవచ్చు. ఆ డిసీజ్ ని మనం దూరం పెట్టవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నిజంగా అంటే మన పాతకాలం పద్ధతులు పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారనమాట మొత్తానికి. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ BMJ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఎక్కువ మంది యువకులు టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. 204 దేశాల్లో ఒక సర్వే నిర్వహిస్తే 1990 నుంచి 2019 వరకు టైప్ 2 డయాబెటీస్ యొక్క ప్రభావం ఎక్కువగా 15 ఏళ్ల నుంచి 39 ఏళ్ల లోపు వయసున్న వారిపై 50% వరకు పెరిగిందంట. మరి డాక్టర్ కిరణ్ గారు, ఈ టైప్ 2 డయాబెటీస్ యువతను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ మధుమేహాన్ని కనిపెట్టడానికి అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ సంకేతాలు ఎలా ఉంటాయి, ఏమైనా వివరిస్తారా మాకు? సో ఇప్పుడు జనరల్ గా చాలా కొన్ని ఫీచర్స్ ఉంటాయండి, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళకి రావచ్చు అనేది. సో జనరల్ గా స్కిన్ వెనకాల, నెక్ వెనకాల డార్క్ అయిపోతుంది, దాన్ని అకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. సో ఇది చాలా మంది లావుగా ఉన్న వాళ్ళకి, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. అది స్కిన్ ట్యాక్స్ అంటారు, పుల్పిల్ కాయలు అంటే చిన్న చిన్న కాయల్స్ ఉంటాయి. సో ఇది ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటీస్ లో 3 స్టేజ్లు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది, సో ఇన్సులిన్ సరిగా పనిచేయదు. తర్వాత ప్రీ డయాబెటిక్ స్టేజ్ వస్తుంది, తర్వాత డయాబెటిక్ స్టేజ్ వస్తుంది. అంటే నార్మల్ నుంచి డయాబెటీస్ మధ్యలో ప్రీ డయాబెటీస్ అని వస్తుంది. సో జనరల్ గా నా పేషెంట్స్ ఏం చెప్తానంటే, ఈ అకాంథోసిస్ ఉన్న వాళ్ళకి, ఈ స్కిన్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి మీరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ప్రీ డయాబెటీస్ ఉంటే డెఫినెట్ గా RAC అంటే వెరీ సూన్ మీకు కన్ఫర్మ్ అవుతుంది, అందులో ఏమాత్రం డౌట్ ఏం లేదు. సో మీరు ప్రాపర్ గా కేర్ తీసుకోకపోతే మాత్రం వెరీ సూన్ వస్తుంది. సో ఆ ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ జనరల్ గా ఫాస్టింగ్ 126 అబోవ్ 200 అబోవ్ తిన్న తర్వాత షుగర్ అంటాం. సో 100 బిలో నార్మల్, 140 బిలో తిన్న తర్వాత నార్మల్, ఈ రెండు మధ్యలో ఉంటుంది కొంతమందికి. అది ప్రీ డయాబెటిక్ స్టేజ్. ఆ ప్రీ డయాబెటీస్ అనేది చాలా మంది చెప్పినా సరే అంత సీరియస్ గా తీసుకోరు. సో ఈ స్టేజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు కేర్ తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్ లో డయాబెటీస్ వస్తుందండి. వాళ్ళు ముందుగానే అలర్ట్ అయ్యి ప్రాపర్ గా వెయిట్ అప్రోప్రియేట్ గా మేనేజ్ చేసుకుంటే వాళ్ళకి తగ్గుతుందండి. ఇది కాకుండా ఒబేసిటీ, సో లావుగా ఉన్నవాళ్ళు, మెయిన్ గా సెంట్రల్ ఒబేసిటీ, పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు, సో అది చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అండి. అది అందులో ఇండియన్స్ అంటే మనం వెస్టర్న్ అమెరికన్స్ అటువైపులతో కంపేర్ చేస్తే మనకి పొట్టలో ఉండే ఫ్యాట్ మంచిది కాదు. సో దానివల్ల డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ మనకి తక్కువ, వాళ్ళకంటే తక్కువ పొట్టతోనే మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పొట్ట అనేది అస్సలు ఉండకూడదు. అంటే అందరూ 6 ప్యాక్స్ ఉంచడం కష్టం, కానీ అంత లేకపోయినా మనకి ఎంత కుదిరితే అంత అబ్డామిన్ ఎక్సర్సైజ్ అంటే ఓవరాల్ గా ఫిజికల్ యాక్టివిటీ చేసి తగ్గించుకోవాలి. ఇది కాకుండా చాలా కామన్ గా మిస్ అయ్యేది, ఇందాక డాక్టర్ శేఖర్ రెడ్డి చెప్పినట్టు GDM అంటే డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి, డయాబెటీస్ ప్రెగ్నెన్సీ అయిన వెంటనే వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఇంకా అంతా అయిపోయింది, ప్రెగ్నెన్సీలోనే వచ్చింది, అంత ఏం లేదు, తగ్గిపోయింది, నాకు టెస్ట్ చేసుకున్నట్టే టెస్ట్ చేసుకుని తగ్గిపోతుంది కదా. ఇది చాలా కామన్ యాటిట్యూడ్. వాళ్ళు మళ్ళీ ఒక 2 years 3 years 5 years లో షుగర్ తో ల్యాండ్ అవుతారు. సో అది ప్రికాషన్స్ అసలు ఫాలో అవరు, టెస్ట్ మళ్ళీ చేయించుకోరు. వాళ్ళు చెప్పింది కూడా ఆ టైం అంతా ఫోకస్ అంతా బేబీ మీద ఉంటది. ఇది చాలా కామన్ అండి జెస్టేషన్ వచ్చిన వాళ్ళకి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. అంటే మనకి 2 పేరెంట్స్ ఒకరి పేరెంట్స్ ఉన్నా సరే ముందుగానే వాళ్ళు కొంచెం అలర్ట్ అయి ఉండాలి. PCOS అని ఇందాక చెప్పారు కదండి, PCOS ఉన్న వాళ్ళు కూడా
రిస్క్ ఫ్యాక్టర్ పీసెస్ అని చాలా కామన్ గా వింటున్నాం. పీసెస్ అంటే ఇంకేం కాదు, అది డయాబెటీస్ ఆఫ్ ఓవరీస్ డయాబెటీస్ వచ్చినట్టే. సో ఓవరీస్ డయాబెటీస్ వచ్చిందంటే త్వరలో మన బాడీ మొత్తం కూడా డయాబెటీస్ వస్తుంది. సో అది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం లైఫ్ స్టైల్ తో మేనేజ్ చేసుకుంటే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు అండి. సో ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మనం లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ, డైట్, ఇందాక మనకి రిస్క్ ఫ్యాక్టర్ లో సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేయడం. సో కొత్తగా గైడ్ లైన్స్ లో రికమెండేషన్ అంటే గంట కంటే ఎక్కువ కూర్చుంటే 10 minutes నించొని వాక్ చేయాలి, అంటే మొబిలైజేషన్ కోసం అని. మినిమం 7 to 8 hours స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా రిస్క్ ఫ్యాక్టరే. చాలా సార్లు వెయిట్ కి రిస్క్ ఫ్యాక్టర్. మన హార్మోన్స్ అంటే లెప్టిన్, గ్రెలిన్ అని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అప్రోప్రియేట్ స్లీప్ లేకపోవడం వల్ల. దానివల్ల కూడా వెయిట్ గెయిన్ వస్తుంది, ఆకలి కొంచెం పెరుగుతుంది, షుగర్ కి అది రిస్క్ ఫ్యాక్టర్. అండ్ స్ట్రెస్ కూడా మనకి రెగ్యులర్ గా మరీ ఎక్కువ స్ట్రెస్ పడడం కూడా లాంగ్ టర్మ్ లో అంత మంచిది కాదు. సో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేసుకుంటే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్. మొత్తానికి భయపెట్టేశారు, అందరూ ఆల్మోస్ట్ లిస్ట్ లో ఉన్నారని చెప్పేసి. సో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు అందరూ. సో అందరు ఖచ్చితంగా, అంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా లేకపోయినా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా డైట్ ఫాలో అయితే అట్లీస్ట్ వచ్చే ఛాన్సెస్ ని ఆపే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ డాక్టర్ ఎంవి శేఖర్ గారు, సో ఇప్పటికే చాలా విషయాలు డిస్కస్ చేసాం ఇప్పటి వరకు మనం అయితే. సో రెగ్యులర్ గా ఇంకా జర్నీ చేసే వారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళు జర్నీస్ చేస్తుంటారు అండ్ వర్కింగ్ అవర్స్, ఎక్కువ వర్కింగ్ అవర్స్, కూర్చొని వర్క్ చేయడము, అండ్ మళ్ళా నైట్ షిఫ్ట్స్ చేసేవారు, ఎక్కువ ఒత్తిడి అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, అండ్ కెరీర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరి పైన ఈ మధుమేహం అంటే షుగర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా వీళ్ళందరి మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా ఫస్ట్ మనం యంగ్ పేషెంట్ 20 years ఆయన వచ్చి మనం వాళ్ళకి షుగర్ ఉందని చెప్పిన వెంటనే దే గెట్ డిప్రెస్డ్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, కొన్ని సందర్భాల్లో మొదట్లోనే షుగర్ వచ్చిన వెంటనే ఇన్సులిన్ పెడతా ఉంటాం. ముఖ్యంగా ర్యాపిడ్ గా బరువు తగ్గిపోయినా లేదా షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నా 250 ఎక్కువ కూర్చునే వర్క్ చేస్తాం. ఇలాంటి పేషెంట్స్ అందరూ కూడా ఇన్సులిన్ వాడడానికి ఎక్కువ ఇష్టపడరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టైం తినడానికి అవ్వదండి. ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకి మెడిసిన్ రాసామనుకోండి, వాళ్ళు టైం తినడానికి అవ్వదు. టైం తినడానికి అవ్వకపోతే మనం వాడే షుగర్కి మనం వాడే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, స్టెరాయిడ్స్ పెరిగితే మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఇన్సులిన్ సరిగ్గా యాక్ట్ చేయదు. ఇన్సులిన్ అనేది ఒక మేజర్ హార్మోన్. మన రక్తంలో గ్లూకోజ్ ని నార్మల్ లెవెల్స్ లో ఉంచే హార్మోన్, అది సరిగ్గా పనిచేయదండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అయ్యే కొద్ది మెడ నల్లగా అవుతుంది అని చెప్తున్నాను. సో ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ వస్తే మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడకపోవడం వల్ల వాళ్ళకి కాంప్లికేషన్ రేట్స్ కూడా, డయాబెటీస్ వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ పాడవడం, కళ్ళు పాడవడం, ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ నుంచి చెప్పి వాళ్ళని ప్రోయాక్టివ్ చేసి ఎంత బిజీగా ఉన్నా కానీ డెఫినెట్ గా ఇన్సులిన్ ప్రాపర్ గా స్టోర్ చేసుకోమని చెప్పడం, టైంకి అంటే 3+3 మీల్ ప్యాటర్న్ అంటాం అన్నమాట. ఎవ్రీ 2 to 3 hours కొంచెం తీసుకోమన్నాం. ఇవన్నీ ఎంఫసైజ్ చేయాలి ఇలాంటి పేషెంట్స్. అప్పుడు దెన్ వీ కెన్ మేక్ దెమ్ లివ్ కంఫర్టబుల్లీ, అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ టు మేనేజ్. ఎస్ డాక్టర్, అంటే చాలా కష్టం అయిపోయింది బిజీ లైఫ్ లో. మీరు చెప్పినట్టుగా డైట్ ఫాలో అవ్వడం, ఆ టైంకి మెడిసిన్ తీసుకోవడం అనేది నిజంగా ఒక పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వేసుకోకపోతేనేమో లైఫ్ సాగదు. సో ఇది అసలు చాలా కాంప్లికేటెడ్ అనమాట. సో కానీ అయినప్పటికీ కూడా హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి మీరు అన్నట్టుగా అందరు ఖచ్చితంగా మెడిసిన్ టైంకి తీసుకోవాలని కోరుతున్నాం. అండ్ అలాగే డాక్టర్ రాజేష్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే చిన్న వయసులోనే ఇలాంటి దీర్ఘకాలిక సమస్య వచ్చింది అని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది. సో అయితే మధుమేహానికి సంబంధించిన చర్చల్లో ఎవ్వరు కూడా దీనిపైన పెద్దగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు, పెద్ద శ్రద్ధ చూపరు అనమాట. సో ఎంతసేపు అదొక శారీరక అనారోగ్యమే అనుకుంటారు, కానీ దానివల్ల మానసికంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే దాన్ని మాత్రం వదిలేస్తుంటారు. అందుకే డాక్టర్ మనం దీని గురించి ఖచ్చితంగా చర్చించాలి.
సో ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల డిప్రెషన్ వస్తుందా, లేక మాకు షుగర్ వచ్చేసిందే అనే ఒక ఓవర్ థింకింగ్ వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? ఇది చాలా తరచుగా చూస్తామండి. డాక్టర్ గారు చెప్పినట్టు పేషెంట్ రాగానే 20 year old 20 సంవత్సరాల ఒక పర్సన్ వచ్చి మీరు షుగర్ వచ్చిందని చెప్పగానే చాలా డిప్రెస్ అయిపోతుంటారు. అంటే డిప్రెషన్, డయాబెటీస్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్. అంటే అదే మానసిక రుగ్మతలు, మానసిక ప్రాబ్లమ్స్ దానికంటూ కారణాలు వేరేగా ఉంటాయి. డయాబెటీస్ అనే దానికి కారణాలు వేరేగా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి మానసిక ప్రాబ్లమ్స్ అంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారండి, అవి కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది. అదే మానసిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అలా ఇంటర్ రిలేటెడ్ గా కూడా ఉంటాయి కొన్ని కండిషన్స్. అండ్ ఎస్పెషలీ యంగ్ డయాబెటీస్ పీపుల్ కి డయాబెటీస్ రిలేటెడ్, డిప్రెషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రాక్టికల్ డిస్కస్ చేస్తున్నాం. పేషెంట్ రాగానే మనం వాళ్ళని అంటే అఫ్కోర్స్ భయపెట్టం కానీ, బట్ మనం చెప్పే విధానంలో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పిల్లలు కనుక, చిన్న వయసులో కనుక వస్తే కనుక. ఎందుకంటే మన దగ్గర పేషెంట్ రాగానే ఎప్పుడైతే తను భయపడ్డాడో అతను డైరెక్ట్ కంప్లీట్ గా మెడికేషన్స్ ని అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దానికి మనం నిదానంగా చెప్పి ఇది నీకు షుగర్ వచ్చినా కూడా చిన్న వయసులో చిన్న మందులతో స్టార్ట్ చేసి ఇమీడియట్ గా దాన్ని నీ లైఫ్ స్టైల్ తో కవర్ చేసుకుంటే మినిమం డోస్ పెట్టి నేను డయాబెటీస్ రివర్స్ చేసే అనే పదం వాడకూడదు, నేను కంట్రోల్లో పెట్టి ఈ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సమ్ పీపుల్కి ఒకవేళ ఇన్సులిన్ ఇద్దాం అనుకుని మనం డిసైడ్ అయితే హై షుగర్స్ తో కనుక చిన్నపిల్లలు చిన్న వయసులో వస్తే కనుక వాళ్ళకి కొంతమందికి సైకాట్రిక్ గా వాళ్ళకి ఫోబియాస్ ఉంటాయి. సూది అంటే భయం ఉండొచ్చు. దానివల్ల మనకి దాన్ని కౌన్సిలింగ్ చేసి ఇది చిన్న సూదే, పెన్స్ వాడడం వల్ల డయాబెటిక్ పెన్స్ అని ఉంటాయంటే సిరెంజెస్ కన్నా చిన్న దోమ కుట్టిన నొప్పి కన్నా చిన్న నొప్పితో మనం వాళ్ళకి ఇన్సులిన్ చేయొచ్చు. సో అలాంటి కొన్ని అవగాహన పెంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అవి మనం వాళ్ళకు ఉన్న ఫోబియాస్ కానీ వాళ్ళ ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి కానీ వాళ్ళకున్న మానసిక రుగ్మతలన్నీ మనం తొలగించవచ్చు. సో దాని ద్వారా మనం అలాగా వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మెయిన్లీ కౌన్సిలింగ్ అండ్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు దెమ్, రెలెవెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరందరూ కూడా ఏ స్పెషలైజేషన్ చేసినా కూడా సైకాలజీ కూడా చేసి ఉండాలన్నమాట ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ని కన్సోల్ చేయడానికి ఫస్ట్. ఎందుకంటే అందరూ డిప్రెషన్ తో వస్తారు కదా సార్, అది వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఆ బాధను ఎదుర్కోవడం అనేది పెద్ద సవాలు. సో మీరందరూ కూడా వాళ్ళకి సపోర్టివ్ గా నిలిచి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటారు. సో సల్యూట్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఇక్కడ 100 దేశాలున్న ఈ ప్రపంచంలో ప్రతి 6 షుగర్ పేషెంట్స్ లలో ఒకరు మన భారత్ కు చెందిన వారే కావటం నిజంగా బాధాకరం. అంటే అంత ప్రపంచం మొత్తంలో కూడా ఒక 6 మెంబర్స్ ఉంటే మన ఇండియన్ ఒకరన్నా ఉంటారన్నమాట ఖచ్చితంగా. సో వాస్తవానికి భారతదేశం చాలా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ఇప్పుడు చైనా తర్వాత మధుమేహ జనాభాలో మనదే 2వ స్థానం. సో మధుమేహ మహమ్మారి వల్ల భారతదేశం దుర్భరమైన పరిస్థితులను చవిచూస్తోంది. సో పేదవారైనా ధనికులైనా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖర్చు చేస్తున్నారు. సో ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిరుత్సాహపరిచే ఒక వాస్తవమే. సో డాక్టర్ కిరణ్, మరి ఈ యువత మధుమేహాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటితో పాటు కూడా మనం ఈ షుగర్ పేషెంట్ల మెడకు ఒక గుదిబండలాగా మారిన ఆర్థిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలనే అంశం పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సమస్యను ఎదుర్కోవడంలో మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? సో జనరల్ గా ఇప్పుడు ఒకటి ఏంటంటే యంగ్ డయాబెటీస్, ఇప్పుడు డయాబెటీస్ ఎంత డ్యూరేషన్ ఉంటే కాంప్లికేషన్స్ అంత పెరిగిపోతుందండి. సో యంగ్ వచ్చేసరికి వాళ్ళకి మనకి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒక 70 years అనుకోండి, 20, 25, 30 years వచ్చినాయి. వాళ్ళకి 30-40 years లో అంటే వాళ్ళు విత్ డయాబెటీస్ దే షుడ్ లివ్. సో వాళ్ళకి కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ముందుగానే వాళ్ళు కొంచెం మైండ్ లో ప్రిపేర్ అవ్వాలి. సో ఇంత ఉంటుంది కాబట్టి మనం ఎకనామికల్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. సో వాళ్ళకి 2 types లో ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి డెఫినెట్ గా ట్రీట్మెంట్ కి,
అంటే మెడిసిన్స్ కావచ్చు, గ్లూకోజ్ స్ట్రిప్స్ కావచ్చు, ఇన్సులిన్ అయితే ఇన్సులిన్ కావచ్చు. సో ఈ ఖర్చులు ఎలాగో ఉంటాయి. దాంతో పాటు డయాబెటీస్ వల్ల హెల్త్ పాడవడం వల్ల వాళ్ళు జాబ్కి వెళ్ళలేకపోవడం, ఇది ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. జాబ్కి లీవ్ తీసుకోవడం, ఆ జాబ్ సరిగ్గా చేయలేకపోవడం, జాబ్ పోవడం, కొన్ని జాబ్ ఫిట్ కాదు. సో మనకి ఎకనామికల్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారండి. సో జనరల్గా ఏంటంటే, ఒకటి మనకి ఇందాక చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాం మనం, డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో అంటే పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల, లేకపోతే లావుగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఎకాన్సిస్ ఉన్న వాళ్ళు. సో ఇవన్నీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ముందుగానే కొద్దిగా దానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఎందుకంటే మనకి వేరే ఇబ్బందులు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చినాయి, చాలా ఎక్కువ ఖర్చులు అయిపోతాయి. సో అదొకటి ముందుగా ప్లాన్ చేసుకుంటే ట్రై చేయొచ్చు. సో జనరల్ గా కొంచెం రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ లో కొద్దిగా సేవ్ చేయొచ్చు హెల్త్ కోసం. అది కాకుండా చాలా దగ్గర ఎన్జిఓస్ ఉంటున్నాయి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ కి చాలా ఖర్చు అవుతుంది. సో ఎన్జిఓస్ కొన్ని హెల్ప్ చేసే ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఆర్గనైజేషన్స్ లో ఎన్రోల్ అయితే చాలా వరకు వాళ్ళు కొంతవరకు సపోర్ట్ చేస్తారు. కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫ్రీ ఇన్సులిన్ ఇస్తారు, ఫ్రీగా కొన్ని సర్వీసెస్ ఉంటాయి. సో అవి కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అది కాకుండా జనరల్ గా మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవాలి. మన హెల్త్ మన రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది మేము చూస్తాం, అంటే ఫ్రీ, మేము గవర్నమెంట్ సర్వీస్ లో చదువుకొని వచ్చాం, సో ఫ్రీగా వస్తారు, కానీ వాళ్ళ వైపు వాళ్ళు తీసుకుంటారు కానీ కేర్ తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గంట సేపు వాకింగ్, అంటే మనకి ఎంత బిజీ లైఫ్ అవ్వచ్చు, కానీ గంట సేపు వాకింగ్ చేస్తే మనకి హెల్త్ బెనిఫిట్ వల్ల ఫ్యూచర్ లో చాలా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అంటే పర్ క్యాపిటా ఇన్కమే కాదు, పర్ క్యాపిటా హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ హెల్త్ కి మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మనకు మెట్ఫార్మిన్ అనేది చాలా కామన్ గా పెడతాం మెడిసిన్. టైప్ 2 డయాబెటీస్ లో మెట్ఫార్మిన్ ఈజ్ జస్ట్ లైక్ వెనిలా, అంటే టైప్ 2 డయాబెటీస్ లో. అంటే అది పెట్టగానే మిగిలినవన్నీ పెడతాం, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్రూవెన్, చాలా బాగా పనిచేస్తుంది. 1 hour ఒకవేళ వాకింగ్ చేస్తే మెట్ఫార్మిన్ ఒక టాబ్లెట్ ఉన్నంత యాక్షన్ ఉంటుంది, సిమిలర్ గానే యాక్షన్ ఉంటుంది, కొన్ని యాక్షన్స్ సిమిలర్ గానే ఉంటాయి. సో అంత ఇంపార్టెంట్ మనకి వాకింగ్ లైఫ్ స్టైల్లో. సో ఆ కొద్దిగా టైం మనం ఎంత బిజీ లైఫ్ అవ్వచ్చు, అంటే సపోజ్ మనకి 2nd floor లో మన ఆఫీస్ ఉంది, మనం లిఫ్ట్ అవాయిడ్ చేయాలి, కొద్దిగా మెట్లు ఎక్కాలి, అదొక 5 minutes ఫిజికల్ యాక్టివిటీయే. మనం జస్ట్ పక్కన ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, మనం బైక్ తీసేయకూడదు ప్రతి చిన్నదానికి, వాకింగ్ చేయాలి. సో మన లైఫ్ స్టైల్లో ఇప్పుడు మేము చాలా మంది డాక్టర్స్ క్లినిక్స్ చూడండి, మేము కూర్చొనే కదా చూస్తాం పేషెంట్స్కి ఎక్కువ, 2 chambers పెట్టుకుంటారు, ఒక పేషెంట్ ఇక్కడ, నెక్స్ట్ పేషెంట్ ఇక్కడ. సో ఎవ్రీ పేషెంట్ కి లేవడం వల్ల అదొక ఎక్సర్సైజ్. సో మన లైఫ్ స్టైల్లో ఇది కూడా ఇంపార్టెంటే, అంటే మన ఎకనామికల్ బర్డెన్ కి ఇండైరెక్ట్ ఇది హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న మన హెల్త్ కి మనం పట్టించుకొని కేర్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనం హాస్పిటలైజేషన్ అవ్వచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. మనం బయట మనం కొంచెం ప్లాన్డ్ గా చేసుకుంటే కొంతవరకు మనం ఈ బర్డెన్ ని మనం తగ్గించుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. సో నిజంగా చాలా చాలా అద్భుతమైన ఒక చిట్కా చెప్పారు. అంటే హెల్దీగా, డబ్బులు ఖర్చు కావద్దంటే హెల్దీగా ఉంటే సరిపోతుంది. సో మనం ఫస్ట్ రోగాల బారిన పడకుండా ఉంటే అసలు ఆసుపత్రికి అన్ని ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో నిజంగా చాలా ఫ్యాక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ గారు, ఈ మధ్య కాలంలో పరిశీలిస్తే ఆన్లైన్ కమ్యూనిటీలు కానివ్వండి, లైక్ మైండెడ్ నెట్వర్క్లలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అండగా నిలబడి చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇలా విద్యా సంస్థలు, ఆన్లైన్ కమ్యూనిటీలు యువతకు ఎంతవరకు ఒక సాధికారతను చూపుతాయి, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి? సో మధుమేహం బారిన పడిన యువతలో ధైర్యం నింపేందుకు మన చుట్టూ ఉండే సంఘాలు లేదా సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకున్నాం కదండి. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ ఇంత బ్యాడ్ గా అవడానికి మెయిన్ కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ర్యాంపెట్, ఎక్కువ టెక్నాలజీ బాగా ఫాస్ట్ గా డెవలప్ అవడం, మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం ఎక్కువ, ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఎక్కువ అందరికీ రావడం. సో ఏదైతే కారణమో ఆ కారణాన్ని మనం దాన్ని పాజిటివ్ గా తీసుకుని దానిలోనే మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే 24 గంటలు ఫోన్ అనేది ఒక మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. సో కన్ను ఒక ముక్కు లాగా ఒక ఫోన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది బాడీ. అది లేకపోతే మనిషి అన్నవాడు అసలు ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ లేకుండా 1 day ఉంటున్నాడంటే ఇట్స్ లైక్ ఏ బిగ్ మిరాకిల్ అనమాట. అలాంటి రోజుల్లో ఉంటున్నాం మనం ఇప్పుడు. అలాంటప్పుడు 24 hours మోస్ట్ ఆఫ్ ది యూత్
ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ లో కానీ సమ్ అవేర్నెస్, అంటే దే వాంట్ ఒక మంచి విషయం కనుక కరెక్ట్ గా అవేర్నెస్ లో కనుక తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సింపుల్ గా అట్రాక్టివ్ గా, మళ్ళీ ఎందుకంటే యూత్ అనేది చాలా వాళ్ళు బోర్ కొట్టిందంటే హెల్త్ టాపిక్స్ అనేది వాళ్ళు సరిగ్గా వినరు. అంటే ఇది మనకి ఏమన్నా మూవీ సాంగ్స్ కానీ అలాంటివి వింటానికి ఇష్టపడతారు తప్ప ఏదో డాక్టర్ వచ్చాడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనే దానికన్నా కొద్ది ప్రాక్టికల్ వేలో వాళ్ళు కనుక చెప్పగలిగితే, కొద్ది ఇంట్రెస్టింగ్ వేలో చెప్పగలిగితే వాళ్ళకి కరెక్ట్. పైగా ఇంటర్నెట్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అది అథెంటిక్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, చెప్పే అతనికి ఒక మంచి డిగ్రీ ఉందా లేదా, చెప్పే అతను డిగ్రీ ఉన్నా కూడా కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చాలా అబ్సెసివ్. ఇప్పుడు ఇందాక మనం డిప్రెషన్ గురించి డిస్కస్ చేస్తాం. కొంతమంది ఉంటారు పేషెంట్స్, ఆర్థోరెక్సియా అని ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఎనోరెక్సియా అంటే సరిగ్గా తినకపోవడం, ఆర్థోరెక్సియా అంటే పద్ధతిగా ఇంక ఇదే తినాలి. ఎవరైనా ఒక అతను చెప్పారంటే ఆల్మండ్స్ తినాలంటే రోజు 10 ఆల్మండ్స్ తినాలంటే రోజు పొద్దున్న లేసి 10 ఆల్మండ్స్ తినేసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు అనమాట. అలా నిక్కచ్చిగా ఏం చెప్తే అది అలా చేసేస్తూ ఉంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ లోన్ అవుతారు అనమాట. అంటే మనకి సరళంగా మనకున్న అలవాట్లని మన లైఫ్ ఇండివిజువలైజ్డ్, అంటే ఒక పేషెంట్ కి ఇంకో పేషెంట్ కి సంబంధం లేదు, ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ సంబంధం లేదు. ఒక దాన్ని ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అంటారు. తను తినే ఫుడ్ డిఫరెంట్, తను ఉండే పని డిఫరెంట్, తను చేసే వృత్తి డిఫరెంట్, అన్ని డిఫరెంట్. సో అతను అర్థం చేసుకుని తన తగ్గట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ ని తన డాక్టర్ కానీ ఫిజిషియన్ కానీ లేదంటే ఎండోక్రైనిస్ట్ ద్వారా కానీ ఏం చేస్తే బాగుంటుంది అని కొన్ని అడ్వైజెస్ తీసుకోవడం. ఎస్పెషలీ ఇలాంటి అడ్వైజెస్ కొద్దిగా ఆన్లైన్ ఎక్కువ వస్తున్నాయి. సో రిలవెంట్ డాక్టర్స్ అంటే కన్సర్న్ డాక్టర్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక ఆన్లైన్ లో ప్రాపర్ కమ్యూనిటీస్ ద్వారా ఛానల్స్ ద్వారా మనం కనుక స్ప్రెడ్ చేయగలిగితే, ఏదైతే మన జీవన శైలి డిసీజెస్ కి కారణమైందో దాని ద్వారానే మనం ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా చేయగలిగితే, ఏదో ముళ్ళతోనే తీయాలన్నట్టు ఇప్పుడు ఆ ఇంటర్నెట్ లో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే, మంచి ఇంట్రెస్టింగ్ ఇవ్వగలిగితే వీ కెన్ యాక్చువల్లీ సీ లాట్ ఆఫ్ చేంజ్ అండి. సూపర్ సార్. సో ముళ్ళుతోనే తీయాలంటారు. సో వేరే ఫోన్ లో వాడద్దంటారు, మళ్ళీ ఫోన్ లోనే మెసేజ్ పంపించి ఫార్వర్డ్ చేయమంటున్నారు. సో బట్ ఏదైనా సరే టెక్నాలజీ అనిండి ఇంకేదైనా మన చేతిలో ఉన్నది, ఒక రాయి ఇస్తే దాన్ని పూజించవచ్చు, అలాగే దాన్ని తీసి తలకైకేసి కొట్టొచ్చు. సో అది మనం ఎలా యూజ్ చేస్తామన్న దానిపైన ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చాలా క్లియర్ గా చెప్పారు. సో అండ్ మన లాస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. సో డాక్టర్ కిరణ్, ఒకప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఒక పెద్ద మెషిన్ పెట్టి చెక్ చేస్తే గానీ బీపీ తగ్గిందా పెరిగిందా అనేది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఒక చిన్న డివైస్, ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే సరిపోతుంది, మన బీపీ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది వెంటనే తెలిసిపోతుంది మనకి. సో ఇలాంటి టెక్నాలజీ అంతలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు. మరి షుగర్ బారిన పడిన యువకులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎలాంటి సాంకేతికత లేదా టెక్నాలజీ అందుబాటులో ఉంది? సరికొత్త ఆవిష్కరణలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనకు మార్కెట్ లో? టెక్నాలజీస్ ఇప్పుడు చాలా టెక్నాలజీస్ అడ్వాన్స్ గా వచ్చాయండి. అవి మనం రొటీన్ గా వాడుతున్నాం. ఇంకా చాలా రీసెర్చ్ లో ఉన్నాయి, అవి కూడా వస్తాయి, కమింగ్ పైప్ లైన్ లో ఉన్నాయి. సో కామన్ గా ఇప్పుడు కామన్ గా వాడే టెక్నాలజీలో ఒకటి ఏంటంటే సిజిఎంఎస్ అనేది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇది ఏంటంటే ఈ ఒక చిన్న 5 రూపీస్ కాయిన్ సైజులో ఉంటాయి. అవి ఏంటంటే రకరకాలు ఉన్నాయి కంపెనీస్, ఒక్కొక్క పాజిటివ్స్ ఉన్నాయి, చిన్న నెగిటివ్స్ ఉన్నాయి కాస్ట్ వైజ్ గా. సో ఇవేంటంటే మనకి పెట్టేస్తాం ఇక్కడ హ్యాండ్ కొన్ని దగ్గర అబ్డామిన్ మీద పెట్టేస్తే అవే ఇంకా మానిటర్ చేసుకుంటుంది. అవి మనకి సెల్లో కానీ వాటికి స్పెసిఫిక్ రీడర్స్ ఉంటాయి, వాటిలో మనం షుగర్ చూసుకోవచ్చు. ఒక్కొక్కటి కొన్ని ఎవ్రీ 5 minutes కి, కొన్ని ఎవ్రీ 15 minutes కి. సో అవి మెజర్ చేసి మనకి షుగర్స్ ఇస్తాయి అన్నమాట. సో మనం ప్రతిసారి మళ్ళీ ప్రిక్ చేసుకోకుండా, సో జనరల్ గా మనం ప్రిక్ చేసుకొని గ్లూకోమీటర్ తో టెస్ట్ చేసుకుంటే రోజుకి 2 సార్లు 3 సార్లు 4 సార్లు మాక్సిమం 6 సార్లు చేస్తాం. కానీ ఇది రోజుకి ప్రతి 5 నిమిషాలు ప్రతి 15 minutes కంటే డే అంతా చూసి ఒక గ్రాఫ్ లాగా ఇచ్చేస్తుంది. సో ఆ గ్రాఫ్ వల్ల మనకి ఎక్స్ట్రా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి కొన్ని. అసలు ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు తగ్గుతుందో తెలియదు, ఏ ఫుడ్కి ఎలా రియాక్ట్ అవుతుంది, తర్వాత రాత్రి ఏం జరుగుతుంది. సో కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు 2-3 years 4-5 years, వాళ్ళకి మనం కొంచెం ఇచ్చడం ఇబ్బంది, ప్లస్ నైట్ అంతా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, అలా రిస్క్ పేషెంట్స్ కి మనం అది పెట్టుకుంటే బాగా అది హెల్ప్ చేస్తుందండి.
సో ఇది కామన్ గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సులిన్ పంప్స్ కూడా అది టైప్ 2 తక్కువే వాడతారు, కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ తప్ప. బట్ యంగ్ లో టైప్ 1 కూడా ఎక్కువ ఉంటారు. సో ఇన్సులిన్ పంప్ అంటే మనం జనరల్ గా టైప్ 1 డయాబెటీస్ కి మనకి ఏంటంటే 4 times ఇన్సులిన్ యూజువల్ గా తీసుకోవాల్సి ఉంటుంది టైప్ 1 కి. టైప్ 2 కూడా కాంప్లికేటెడ్ కేసెస్ లో కొన్నాటికి ఇస్తాం. సో ఇలాగా ఎక్కువ సార్లు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి ఒక చిన్న మిషన్ ఉంటుంది మనకి, ఈ ఫోన్ లో హాఫ్ సైజ్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ నుంచి వైర్ కనెక్ట్ అవుతుంది. సో ఆ పంపే మనకి పంప్ లో మనం ఫీడ్ చేసుకొని మనం మళ్ళీ ఇన్సులిన్ ప్రిక్ ఇచ్చుకోకుండా ఆ పంప్ నుంచి మనం ఇవ్వచ్చు. సో పేషెంట్ కి అన్నిసార్లు ప్రిక్ అవసరం లేదు. ఫుడ్ కూడా దాంట్లో చాలా మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కి మనం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అందులో అడ్వాన్స్డ్ ఏంటంటే ఇందాక పెట్టిన CGMS కి దీనికి లింక్ ఉంటుంది. మనం షుగర్ కూడా చెక్ చేసుకోవాల్సిన లేదు. ఆ CGMS నుంచి అందులోకి వస్తుంది. దాన్ని బట్టి అదే ఇచ్చేసుకుంటుంది. మనం జస్ట్ మానిటర్ చేయాలంటే కరెక్ట్గా ఇస్తుంది లేదా చిన్న సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది. సో ఇవి చాలా కామన్ గా యూజ్ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు వెస్టర్న్ దగ్గర తీసుకున్నారు అనుకోండి, వెస్టర్న్ అసలు అక్కడ ఇన్సులిన్ పంప్ అనేది ఇన్సూరెన్స్ లో ఇచ్చేస్తారు. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇన్సులిన్ పంప్ ఇచ్చేస్తే షుగర్ వాళ్ళు అడ్మిట్ అయితే 5-6 లక్షలు కట్టాలి, పంప్ ఎంత 2 లక్షలు 3 లక్షలది ఒకసారి ఇచ్చేస్తే, అంటే మనకు పంప్ వల్ల బెటర్ కంట్రోల్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ గా పేషెంట్ కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఇంకా చాలా అడ్వాన్స్డ్ నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. అంటే అవి కొన్ని వేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, కొన్ని మైక్రోవేవ్స్ బట్టి కూడా ఈ నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీస్ కూడా రీసెర్చ్ లో ఉన్నాయి. కొన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా బయటికి రాలేదు, కానీ కమింగ్ 5 to 10 years లో అవి కూడా రావచ్చు. సో ఈ టెక్నాలజీస్ హెల్ప్స్ తో మనం కాంప్లికేటెడ్ కేసెస్ కి చాలా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వల్ల కొంచెం ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. అలాగే ఇన్సులిన్ పెన్స్ కూడా కొంచెం స్మార్ట్ పెన్స్, అంటే ఇంజెక్షన్ ఇచ్చే పెన్స్ కూడా స్మార్ట్ పెన్స్ వచ్చినాయి. ఇండియాలో ఇంకా లేవు, అవి కూడా వస్తాయి పైప్ లైన్ లో. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ అవుతుంది, చాలా అడ్వాన్సెస్ ఉంటున్నాయి. ఇవన్నీ బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అసలు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అంటే ఒకవైపు అసలు అన్కంట్రోలబుల్ అయిపోతుంది, అంటే లైఫ్ స్టైల్ మార్పులు ఆపలేకపోతున్నాం, ఉరుకులు పరుగులు ఆపలేకపోతున్నాం. అలాంటి టైంలో ఇలాంటి వచ్చినప్పుడు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా ఈ టెక్నాలజీ ఇంత బాగా ఉపయోగపడుతుందని చాలా చక్కగా వివరించారు. అండ్ అలాగే అందరూ కూడా, అంటే ఇప్పుడు మనం మాట్లాడిన డిస్కషన్స్ అన్ని కూడా, ఈ టాపిక్స్ అన్ని కూడా ఇంత డెప్త్ గా, ఇంత క్లియర్ గా, అంటే సామాన్య ఒక చదువురాని వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా మీరు ఇంత క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ ఎంవి శేఖర్ రెడ్డి అండ్ డాక్టర్ మోగంటి రాజేష్ గారు. నిజంగా ఇది చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్. మీరందరూ ఇందులో పాల్గొన్నందుకు మరోసారి మీకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సెషన్ తో యువత మధుమేహాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకైతే చక్కగా అర్థమైంది. సో మన ఆడియన్స్ కి కూడా అలాగే ఖచ్చితంగా అర్థమయ్యి ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇంతటితో USV సిరీస్ వెబినార్ ముగిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.